ఈరోజు పీలేరులో కదిలిరా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నోసార్లు పీలేరుకు వచ్చారు గాని మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను. ఎటు చూసినా జనమే జనం. రోడ్డు మీద కూడా చూస్తున్నాను, రోడ్లన్నీ నిండిపోయినాయి. దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలిరా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది. ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలా వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జనాన్ని చూసి చెబుతున్నా, పీలేరు నుంచి చెబుతున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరికి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు, సిద్ధమని మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు. పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి మీ తమ్ముళ్ళు యువత ఓపిక ఉండాలి. మీరంతా వచ్చేయండి. మీరంతా మీరు యువత కూర్చోండి. మీరంతా వచ్చేయండి. మీరంతా రండి. మీరంతా వచ్చేయండి. వాళ్ళేం కాదు. మీరంతా వచ్చేయండి. మీరంతా వచ్చేయండి. క్రమశిక్షణ ఉండాలి. కొంచెం వెనక్కి జరుపుకోవాలి. జెండాలు దించాలి. జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు దించు. జెండాలు దించాలి.
జెండా దించాలి. వెనక వాళ్ళు కనపడాలి, మీరు జెండాలు దించాలి. జెండాలు తమ్ముడు జెండా జెండా నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు, మా తమ్ముళ్ళు సహకరించాలి. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగు. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇదే జిల్లాలో పుట్టాను, అవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకని ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, పొంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై
తెలుగుదేశం పార్టీ హయాంలో 1550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది, 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా. అధికారం వస్తానే హలో హలో ఇప్పుడు వినపడొస్తా ఉందా? వినపడొస్తా ఉందా? నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు తేవాలని. వినపడలేదు, మీరే పుణ్యం కట్టుకున్నారు. మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. మీరందరూ ఎన్నికెళ్ళండి. మీటింగ్ చేసుకోవాలి. కొంచెం తమిళలో ఎన్నికెళ్ళాలి. పోనీ ఎక్స్పెక్ట్ చేయలేదు, దూరేస్తారని.
హలో 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 ఓకే, తమ్ముళ్ళు కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా, క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది. అది మంచిది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు, వెనక్కి వెళ్ళాలి. ఓకే తమ్ముళ్ళు, మీటింగ్ సిద్ధమా? మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా. మరొక్కసారి మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే బంగారు పండుతుంది. ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ, హంద్రి నీవ, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే. దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకిచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే తెలుగుదేశం ఉండుంటే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం. గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ తవ్వాం. ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ
రతనాల సీమగా మారుతుంది. మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమని పండ్ల తోటలకు ఒక హబ్బుగా తయారు చేయాలని. దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇచ్చా. ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 మంది చనిపోయారు. ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీస్ వేయలేని వ్యక్తులు 3 రాజధానులు కడతామంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. కనీసం అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి 40 మంది చనిపోతే 450 కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లని అడుగుతున్నా. ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. కనీసం అందరికి 1 లక్ష రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చిన పార్టీ, ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో PhD చేశాడు. అవునా కాదా? అబద్ధాలు కూడా అవునా కాదా? తమిళలో 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు. అదే జలగన్న పాలసీ. అలాంటి జలగ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బటన్ నొక్కుడు కార్యక్రమం. అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? నేనుంటే కరెంటు ఛార్జీలు పెరిగేటివా? మీకు 1000 రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇంకో పక్క 5 ఏళ్లు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా? ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మనం నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? జలగన్నకు అవునా కాదా? కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్నని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఏమమ్మా పెరిగాయా?
పప్పు పెరిగిందా? కూరగాయలు పెరిగాయా? చక్కెర పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? అన్నీ పెరిగిపోయినాయి. మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు. మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు. అవే నదులు, అదే ఇసుక ఆ రోజు ఉచితం, ఈ రోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది. అవునా కాదా? ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికే పరిస్థితి ఉందా మీకు? ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జీఎస్టీ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి. కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాదుడు, బాదుడే బాదుడు. ఒకటి కాదు, అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్ లో విక్రయాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్ లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకు వెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్యం షాప్ లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే, ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు గాని 2 క్వార్టర్లు వేసుకోవాలి. క్వార్టర్కి 250. ఆ లెక్కే చూసుకుంటే నెలకు 6,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు?
72,000 రూపాయలు. అంటే దీంట్లో 72,000 రూపాయలు, 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల, మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా ఆడపడుచుల మంగళ సూత్రాన్ని దింపేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు మీకు చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడమ్మా? చేశాడా? కానీ 25 ఏళ్లు మీరు తాగుతానే ఉండాలి. దానికి 36,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు. నేను అందుకే అడుగుతున్న, మాట తప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఓటు అడిగే హక్కుందా జగన్మోహన్ రెడ్డికి? ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు. చేశాడా సామాజిక న్యాయం? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే. ఈరోజు మీరు చూడండి, మొన్నటి వరకు అన్నాడు 175కు 175 గెలుస్తా ఉన్నాడా లేదా? వైనాట్ కుప్పం అన్నాడా లేదా? ఈరోజు పీలేరు సభలో చెప్తున్నా, వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు 65 మంది సీట్లు మార్చాడా? అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టాడు. పర్వాలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే కులాలు అనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు. మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. కొంచెం వెనకరండి, బ్యాక్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి
ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని అందరినీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత మాది. అదే సమయంలో నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు? డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. యువత మిమ్మల్ని చూస్తున్నా, 18-30 సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్న, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మంది. ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి, మనం వస్తే పరిశ్రమలు వస్తాయి, మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లోనే వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్ లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా. అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అన్ని విధాల
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయి, వస్తున్నాయి, వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, అవునా కాదా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, డిఎస్సి పెడతాం. మా యువత భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన యువతకు ఒకటే కోరుతున్నా, 74 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు నచ్చ చెప్పండి. 74 రోజులు మీరు పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది చేయడానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. బీసీలు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? ఈ ప్రభుత్వంలో ₹1 లోన్ ఇచ్చారా మీకు అని అడుగుతున్నా. ఏ వెనుకబడిన వర్గమైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక, కంచు కోట. అలాంటి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం. అందుకే జై హో బీసీ పెట్టాం. జై హో బీసీ ద్వారా పెద్ద పెట్టేస్తాం. 140 కులాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలకు హామీ ఇస్తున్నా. మన రాజంపేటలో ఎక్కువ ముస్లింలు ఉన్నారు. నేను ముస్లిం సోదరులు ఒకటే కోరుతున్నా, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షాదీ ఖానాలు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీకి. ఇమాములకి మౌజములకి ఆందోళింపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరుల్ని ఒక్క కార్యక్రమం లేదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, సప్లాన్ పెడతాం. మైనారిటీ సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది ₹10 ఇచ్చి ₹100 దోచేసుకోవడం. నేను చేయబోయేది సంపద సృష్టించి ₹15 మీకిచ్చి ఆ ₹15తో ₹100 ఆదాయం పెంచే మార్గం, 100 నుంచి ₹1000 పెంచే మార్గం, 1000 నుంచి 10,000 చేసే మార్గం తెలిసిన వ్యక్తి నేను. అదే సంపద సృష్టి, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో టమోటా రైతులు ఏ తమ్ముళ్ళు బాగుపడ్డారా? మీరు పీలేరంటే మనకు గుర్తొచ్చేది టమాటా రైతులు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు ఇవన్నీ కూడా టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు ₹100 అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు రూపాయి కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతును రాజుగా చేసే బాధ్యత తీసుకుంటా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి ₹20,000 అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది.
మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు 1 మినిట్ ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మంత్రులు ఉన్నారు. ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది. ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళు మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్లే విద్యార్థులు మైక్ దిగండి, మమ్మీ దిగండి, మీరు దిగాల. తమ్ముడు దిగేమా, దిగే. మైక్ వినపడలేదు, దిగండి. నువ్వే దిగాలి. ఎన్నికరండి, మీరంతా ఎన్నికరండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాము మన దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం. మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి చేసి సుమారు 600 మందిని జైల్లో పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, 600 మంది, ఇందులో విద్యార్థులున్నారు.
అదే మరిగా ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా. పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది. నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. మాకు ప్రజాబలం ఉంది. రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు, నీ దగ్గర బలం ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. మీ సైకో కూడా చెప్పు, పులివెందల్లో కూడా గెలవడం చెప్పి చెప్పమని నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. తమిళలో ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది. మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఊడ్ చేశారు, ఏమీ మిగలలేదు. కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. పెద్ద స్కామ్ జరిగింది. ఇంకో పక్క ఎర్ర చందనం, ఇక్కడే ఈ అడవుల్లో ఎర్ర చందనం ఉంది, అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్జీటీ ఫైన్ వేసింది 100 కోట్లు ఈయన పాపానికి. దానికి 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది, డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా, 20 రూపాయలు ఇచ్చి దోచుకున్నారు. ఇలాంటి 1-2 కాదు, ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కూడా కాదు, ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు, రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్, అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు గాని ఈ ప్రాంతంలో బందిపోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్లపల్లి ఎమ్మెల్యే, ఎక్కడ స్థలం కనపడిస్తే దహంఫట్, తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు. అందుకే డీకేటీ పట్టాలు చేసుకోవడం, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం, ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడ మదనపల్లి పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు. లే తమ్ముడు, రాదా మైకు? ఇంకా రాదు, ఆ మైక్ లాగేశారు మన వాళ్ళు, అది రాదులేండి. ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే,
ఈయన పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలికిరి, గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి. నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల భూముల్ని దోచుకున్నాడు. మన కిషోర్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశారు. దోపిడీకి కొంతవరకు అడ్డు కట్టేశాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బహుదా మాండ్య నదుల్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు. నిన్నే మీరు చూశారు, మదనపల్లి ఎమ్మెల్యేను మార్చారు, రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని, ప్రజా వ్యతిరేకత ఉందని. నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అంటే నీ భాగస్వాములు, నీ అవినీతిలో వాటాదారులు, వీళ్ళ మాత్రం ఏం చేయలేవు, మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రైల్వే కోడూరు ఉంది, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మంగంపేట ముగ్గురు ఆయన అక్రమంగా దోచేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక, భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు 7 మందిని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలున్నాయి. నేను హామీ ఇస్తున్నా, పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. హంద్రి నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక్కడే ఏపీఐఐసి ద్వారా 2100 ఎకరాలు సేకరించారు. మళ్ళీ మనం వస్తానే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ రోజు ఇక్కడ రోడ్డు వేస్తున్నారో మీరు చూశారు. ఆ రోడ్డు శాంక్షన్ చేశాను. నేరుగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు రోడ్డు ఉండాలి, నేరుగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్లు వేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఆ రోడ్డు పూర్తవుతుంది, మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది. టమోటా రైతు కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం. టమోటా రైతు పాట్ విధానం ఉంది, దాన్ని రద్దు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులున్నాయి. అందుకే కానీ మైక్ పనిచేయడం లేదు. ఓసారి పోతుంది. అందుకే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఒకటే కోరుతున్నా, నేను ఈ జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరి అభిమానంతో అంచెలంచెలుగా ఎదిగా, 40 సంవత్సరాలు రాజకీయం చేశా. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ని బ్రహ్మాండంగా నిర్మాణం అంటే దానికి కారణం పార్టీ. ఈరోజు నేను ప్రారంభించిన అభివృద్ధి. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా. నేను కదిలిదాన్ని గట్టిగా మీరు చెప్పాలి, పిడికిలి బిగించి మీరు చెప్పాలి. కూడా ఇంకా అయిపోయింది.
మైక్ కూడా లేదు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదిలిరా. అదే మరిగా మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా. సైకో అంత కోసం రావాలి. స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావంతో విర్రవేగుతున్న అధికారాన్ని దించి రాష్ట్రానికి విముక్తి చేయాలి. దీనికి మీరందరూ ముందు మరొకసారి కోరుకుంటూ వచ్చినప్పుడు మీరు చూపించే నిర్మాణానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే మరిగా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. తెలుగుదేశం ఓకే మా థ్యాంక్ యూ. సిద్ధంగా 74 రోజులు పనిచేయండి. రాష్ట్రాన్ని కాపాడుకుందామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. It's about time to break it down. You ready?